ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్టులు పెరిగిపోయాయి. అడిగినంత సొమ్ములు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులను హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడం ఎక్కువైంది. తాజాగా కమలం పార్టీ ఎంపీ సంజయ్ జైస్వాల్ కూడా ఇటువంటి బెదిరింపు ఫోన్ కాలే వచ్చాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఫోన్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బీహార్కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సంజయ్ జైస్వాల్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 10 కోట్లు ఇవ్వాలని ఫోన్ చేసిన వారు డిమాండ్ చేశారు. లేదంటే వారి కుమారుని చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో కంగారు పడ్డ సంజయ్ జైస్వాల్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన రంగంలోకి దిగారు పోలీసులు. ఫోన్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీహార్కు చెందిన పోలీసు ఉన్నతాధికారి వివేక్ దూబే వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 24న ఎంపీ సంజయ్ జైస్వాల్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కొన్ని నిమిషాల తర్వాత మరో కాల్ వచ్చింది. అయితే ఈ 2 ఫోన్ కాల్స్ బెదిరింపులవే కావటం విశేషం. 10 కోట్లు ఇవ్వాల్సిందిగా ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎంపీని డిమాండ్ చేశాడు. 10 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించకపోతే కుమారుని చంపేస్తామని సదరు అగంతకుడు బెదిరించాడు. కాగా ఈ బెదిరింపు ఫోన్ కాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే కాల్ చేసిన వ్యక్తి క్రిమినల్ ముఠాలతో సంబంధం ఉండే అవకాశాలున్నాయని తాము భావిస్తున్నట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. సంజయ్ జైస్వాల్కు బెదిరింపు ఫోన్ కాల్ రావటం వెనుక రాజకీయ వైరం ఉందనే అనుమానాలు లేకపోలేదన్నారు పోలీసు ఉన్నతాధికారులు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే డిజిటల్ అరెస్టులో భాగంగా బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ను 10 కోట్లు ఇవ్వాలంటూ బెదిరించారనే అనుమానాలు కలుగుతున్నాయి. డిజిటల్ అరెస్టులు ఇటీవల కొత్తగా తెరమీదకొచ్చిన మాటిది. అమాయక ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతులు ఎంచుకుంటూ ఉంటారు. కాగా డిజిటల్ అరెస్టులు సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న కొత్త పద్ధతి. డిజిటల్ అరెస్టుల పేరు చెప్పి అవతలి వ్యక్తులను భయపెట్టి మోసం చేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్టులు యావత్ సమాజానికి పెను ప్రమాదంగా పరిణమించాయి. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది. హర్యానాలో అంబాలాకు చెందిన ఒక సీనియర్ సిటిజన్ ఫిర్యాదుతో సుమోటోగా సుప్రీంకోర్టు కేసు నమోదు చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ అలాగే సీబీఐకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ను అడ్డుపెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడడం ఎక్కువైపోయింది. సమాజంలో సైబర్ నేరాలు ఎడాపెడా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ అనేది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నేరం. కంప్యూటర్ను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేసే నేరాన్నే సైబర్ క్రైమ్ అంటున్నారు. సైబర్ నేరాలు ఏ ఒక్క దేశానికో పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ నేరాలతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేటుగాళ్లు ఇంటర్నెట్ ఆధారం చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఏది ఏమైనా డిజిటల్ అరెస్టులు సమాజానికి పెను ప్రమాదంగా మారాయి.